తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు ఎక్కువ మంది డైరెక్టర్ల చేయబట్టుకొని ఫస్ట్ మూవీ అంటే అవును. ఇది ఇంటర్వ్యూలో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కొన్ని సినిమాలకి మీరు రెమ్యునరేషన్లు కూడా చాలా తక్కువ తక్కువ తీసుకొని తీసుకుంటాం. కొత్త డైరెక్టర్లు అవును. వస్తున్నప్పుడు డెబ్యూటెడ్ వస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ స్టార్లు కూడా అయ్యారు. అవును. మీకు అదే మైనస్ అయిందేమో అనిపిస్తుంది. మైనస్ కాదండి. వాళ్ళు మనల్ని మనం ఫోన్ చేసి అడగాలి. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఉమ్, ఒక పెద్ద ప్రొడ్యూసరే అన్నాడు. వెంకటేష్ నువ్వు ఒకసారి ఫోన్ చేసి ఆయన అడుగు సినిమా ఇస్తాడు నిన్ను అని అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు మీరు అడిగితే ఇవ్వడానికి. ఆ! ఆ, ఎందుకు అడగాలి సార్ నేను అన్నా. ఉమ్, నేనెందుకు ఫోన్ చేసి అడగాలండి? అతనికి నేను కావాలంటే అతను నా దగ్గరకు రావాలి. ఉమ్, నాతోటి పని చేయించుకోవాలి. నేనెళ్ళి అడగడం ఏంటండి అన్నా. ఉమ్, అతను రాలేదు. సార్ అలా దూరం అయ్యా. అంటే మనం వెళ్ళి సినిమా అడిగి తెచ్చుకోవడం ఏంటనేది నా ఫీలింగ్ అండి. మనం ఇప్పుడు నా దగ్గర అన్నయ్య, అన్నయ్య నన్ను అన్నయ్య, అన్నయ్య అంటారు. ఉమ్, సడన్‌గా నేను ఆళ్ళని సార్ అని ఎలాగంటాను? అంతే కదా. అది ఇప్పుడు కొంతమంది ఫోన్ చేసి అడుగుతారు సినిమాలు. మేము అలాగా అడగలేం. అలా. ఇవి రకరకాలు ఉంటారండి. అది మనం మేబీ మనం తప్పా, రైటా అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు సార్ నాకు ఒక డైరెక్ట్ సినిమా ఇయ్యట్లేదంటే నేను అతన్ని ఎళ్లి అడగాలి. ఎందుకు ఇయ్యలేదండి మార్తాండ్ గారికని. ఉమ్. అడిగితే అతను ఏం ఆన్సర్ చెప్తాడో చూడాలి. ఆ! మీరు చెప్పేది ఆ! కరెక్ట్. ఆ! ఎందుకంటే మొన్న పరశురామ్ గారు ఫ్యామిలీ స్టార్ ఆ! తీశారు. మీ ఇచ్చారు. దగ్గరికి మేమే వచ్చింది మీ చేసాం. దగ్గరికి వచ్చింది కదా. చేసాం. అవును. అలాగనే అంటున్నాను నేను. ఉమ్, బొమ్మరిల్లు భాస్కర్‌ది మొన్న 'జాక్' సినిమాకి మటుకు వాళ్ళు కంపెనీ తరపు అతను పెట్టుకుంటా అన్నారంట. ఎల్లు భాస్కర్ భలేవాడు అని అన్నా. ఉమ్, భలేవారు వాళ్ళు నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు. ఏముంది సరదా నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నా. వచ్చి చెప్పారా మీకు ఇలా అయ్యో! జరుగుతుందని? ఈ రోజుకి నాతోటి కలుస్తుంటాడు. సూపర్. అండర్ ప్రొడక్షన్‌లో కూడా వచ్చి మాట్లాడుతుంటాడు. నా అందరు డైరెక్టర్లు వస్తారండి నా దగ్గరికి. ఉమ్, స్టూడియోకి వచ్చారంటే నన్ను కలిసి వెళ్తారు. సార్ అది ఎవరైనా సరే. వచ్చి వెళ్తారు. సరదాగా ఉంటాం. మీకు సినిమా ఇస్తేనే అని కాదు. మనకేంటంటే ఏ బ్యానర్‌లో అయితే చేస్తున్నారో ఆ బ్యానర్‌కి ఎడిటర్ ఉంటే ఆ ఎడిటర్ వెళ్తాడు కదండీ. అవును. అలా. సార్ ఇప్పుడు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ లీనియర్ స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లేదా నేను ఇంకో విషయం కూడా చెప్తాను. ఎడిటర్లకి నాకు తెలిసి స్క్రీన్ బ్లాక్ రావడం నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు స్క్రీన్ బ్లాక్ వేసి కట్ షాట్ వేయడము ఇవన్నీ కూడా ట్రెండ్ అయిపోయినాయి. సో ఈ ఎడిటింగ్ లైక్ మీకు పేరు చెప్పాలంటే కేజీఎఫ్ కానీ ఇలాంటి ఒక ఎడిటింగ్ మీరు స్వాగతిస్తారా లేదా? అంటే సినిమాకి కావాలి అంటే పెట్టాలండి. ఉమ్, సినిమాకి అక్కర్లేదు అంటే పెట్టకూడదనేది మా పద్ధతి. ఉమ్, ఆ! ఇప్పుడు మీరు క్వెషన్ ఏస్తున్నారు. నేను ఆన్సర్ చేస్తున్నాను. సార్ మధ్యలో ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ ఎందుకెయ్యాలి? కరెక్ట్. మీరిక్కడ ఆన్సర్ చేస్తున్నారు. క్వెషన్ ఏస్తున్నారు. నేను ఎక్కడో ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి. ఉమ్, మధ్యలో డిజాల్వ్ వేయండి. ఏదైనా ఒకటి ఏసుకోండి. ఉమ్, ఎదురెదురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎందుకియ్యాలి ఎఫెక్ట్? అన్నది మా క్వెషన్. ఉమ్, అది మోడర్న్ అంటున్నారు. వాళ్ళు కావాలంటే ఏసుకుంటారు. మేము చెప్పడం అయితే చెప్తాం. సార్ డిజాల్వ్ అంటే ఒక టైమ్ ల్యాప్స్ ఉంటేనే డిజాల్వ్ వాడాలి. ఉమ్, ఫేడ్ ఇన్ అంటే ఒక ఎపిసోడ్ అయిపోయి ఇంకొక ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందంటే ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ వాడాలి ఉమ్, అని చెప్తాం. నేర్చుకోవడం వల్ల. అది లేదు అది మోడర్న్ అండి, టెక్నాలజీ అండి ఇది వాడండి అన్నారనుకోండి. ఓకే. మా మాట చెప్పడం మా ధర్మం చెప్తాం. నచ్చుతది, నచ్చదని కాదండి. ఇప్పుడు రికలెక్షన్స్‌లో అతనికి ఏదో రికలెక్ట్ అవుతున్నాడు, రియలైజ్ అవుతున్నాడు. ఉమ్, ఆ రికలెక్షన్స్‌కి మేము ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ వాడతాం. ఉమ్, అంతేగాని ప్రతిదానికి ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్‌లు ఎందుకు వాడాలి? వాడిన దానికి ఒక రీజన్ ఉండాలి. ఇప్పుడు రాంధ్ర గారి దగ్గర మేము నేర్చుకునేది ఏంటి? ఒక షాట్ చూపించారంటే ఇదే షాట్ ఎందుకు వాడావు అని అడుగుతాడాయన. ఉమ్, సార్ దీనివల్ల క్లోజ్ షాట్ వాడాను సార్, దీనివల్ల లాంగ్ షాట్ వాడాను సార్ అని చెప్పాలి మేము. సార్ ప్రతి షాట్‌కి ఒక కథ చెప్పాలి మేము. ఎందుకు అనేది. అది లేకంటే ఊరినే తీశారు సార్ వాడాను ఏదో అంటే ర్యాండమ్‌గా పిక్ చేసుకుంటే ఒప్పుకోరు. ఉమ్, అలా అవి నేర్చుకున్నాం. అది మాది ప్లస్సా, మైనస్సా అన్నది డైరెక్టర్ల పైన ఉంటదండి అంతే. సార్ అంతేగాని అన్ని సినిమాలు అలా చేస్తే ఆడతాయంటే దానికి నేను అగెయిన్స్ట్. సార్ సినిమాకి కావాలంటే ఉండాలి. లేకపోతే ఉండకూడదు. సార్ ఇంకో చిన్న క్వశ్చన్ ఏంటంటే 'వెంకీ' సినిమా సార్. 'వెంకీ' సినిమాలో ఆ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకు తెలిసి చాలా ఎక్కువ లెంత్ ఉంటదనమాట. ఆ! బట్ చాలా అద్భుతంగా వచ్చింది. యాజ్ ఏ ఎడిటర్‌గా మీరు ఫస్ట్ టైం ఆ లెంత్ మీకు చూసినప్పుడు ఒక సీక్వెన్స్ లెంత్ ఇంత ఉంది అని మీకు అర్థమైనప్పుడు మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు? ఏం మాట్లాడారు శ్రీనివైట్ల గారితో? అది ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? లేదండి. అది లెంత్ మేము ఎప్పుడు ఒక ఎపిసోడ్ అని కాదండి. సార్ అది లెంత్ గురించి మేము చూడం. హ్మ్. బావుంది, మన ఎంటర్‌టైనింగ్‌గా ఉంది అనుకుంటే మేము యెస్ అంటాం. హ్మ్. 'వెంకీలో' తీసిందంతా పెట్టాం. ఎక్కడ మేము ట్రిమ్ చేయలేదు. చేయలేదు. హ్మ్. అది మేము నుంచి కాదు, ఎడిటింగ్ రూమ్‌లో కాదు, డబ్బింగ్ థియేటర్‌లో కూడా అందరూ ఎంజాయ్ చేశారు. హ్మ్. బ్రహ్మానందం గారు ఇంకొంచెం లెంత్ ఉంటే బావుంటదని కూడా ఫీల్ అయ్యారు ఆయన. ఓకే. ఆ! అలాగా అలాంటి ఫీడ్‌బ్యాక్‌లు వస్తుంటాయి మాకు. సార్ ఇప్పుడు 'బావగారు బాగున్నారా'లో బ్రహ్మానందం ట్రాక్ ఉంది. అవును. ఆయన ఎడిటింగ్ రూమ్‌కి వచ్చి మరీ పర్సనల్‌గా జయంత్ గారికి చెప్పారు. హ్మ్. ఇంకొంచెం పెడదాం అయి బావుంది. నేను కావాలంటే డేట్లు ఇస్తాను అన్నాడు ఆయన. అలాగా
బాగుంది అనుకుంటే మేము ఎక్కడ ముట్టుకోం. సార్ బాలేదు అంటే దాన్ని ట్రిమ్ చేస్తాం అంతే. ఇంత లెంత్ ఉండకూడదని చెప్తూ ఉంటాం. అండ్ శ్రీను వైట్ల ఎక్కడైనా గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కామెడీ సెన్స్ గురించి, ఆ టైమింగ్ గురించి సార్, హ్మ్. ఆయన మేకింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ విడిగా తీసుకోవడము, హ్మ్. మీ దగ్గర షార్ట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మీకు అర్థమవుతుంటుంది నేను ఏం అడుగుతున్నాను. రియాక్షన్ షాట్లు విడిగా తీసుకోవడం, అండ్ యాక్ట్ చేసే వాళ్ళకి కూడా ఆయన ఏం తీస్తున్నారో అర్థం కాదంట ఆ టైంలో. మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత అ అలాగేం లేదండి. సార్ మేము చేసినప్పుడు అలాంటి నేను చేసిన సినిమాలకు మాకు 'ఢీ' గాని అవన్నీ ఆయన ఫుల్ సినిమా తీసేవాడు, వచ్చేది మాకు ఎడిట్ చేసేవాళ్ళం అంతే. బాగుంది అనుకునేవాళ్ళం అంతే. బాలేదు అంటే ట్రిమ్ చేసేవాళ్ళం. అంతేగాని అలాంటిదేమి అంటే మిగతా నాకు తెలిసి డైరెక్టర్లు ఒక కామెడీ సీన్ తీయడానికి ఆ! తీసే విధానం సార్ నేను చెప్పేది. శ్రీను వైట్ల తీసే విధానానికి తేడా ఉంటుంది. ఆ కట్ షాట్స్, రియాక్షన్ షాట్స్ చాలా బాగా పట్టుకుంటాడు అని చెప్పి చాలామంది చెప్పారు. నాకైతే మరి నాకు అది తెలీదండి. నాకు ఆ తేడా తెలీదు. షూటింగ్ అప్పుడు నాకు తెలీదు. ఎడిటింగ్ రూమ్‌లో అయితే మాకెప్పుడు ఏ డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఓకే. 'ఢీకి' గాని, 'వెంకికి' గాని ఉమ్, ఇప్పుడు మీ సినిమా బాగుందనుకున్నాం, చేసాం అంతే. మేము నవ్వుకుండేవాళ్ళమే. ఉమ్. ఆ! ఆయన ఎలా నమ్ముతారు సార్ ఎడిటర్ ఆయన పూర్తిగా? నమ్ముతారండి. ఉమ్, నమ్ముతారు. మేము ప్రతి సినిమాలో మేము చూసేదేంటి? ఎక్కడైనా నవ్వొచ్చిందా? ఎక్కడైనా ఏడుపొచ్చిందా? ఎక్కడైనా ఫీల్ అయ్యామా అని చూసుకుంటాం. ఉమ్. ఆ సీన్ ఏదో ఒక ఆ సీన్‌లో ప్రతి సీన్‌లో ఏదో ఒకటి ఉండాలి. సార్ ఎమోషన్ ఎక్కడైనా కనెక్ట్ అవ్వాలి. అది అవ్వలేదంటే బోర్ కొడితే తీసేస్తాం అంతే. ఉమ్. ఆ! అరుంధతి సినిమా మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. ఫైనల్ వర్షన్, ఫైనల్ కట్ మీరు చూసిన తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? 'అరుంధతి' డే వన్నే మేము బాగుందన్నామండి మేము. ఉమ్, శ్యాంబాబు గారికి అందరికీ మేము చాలా మంచి సినిమా సార్ అన్నాం. ఉమ్. వాళ్ళు షూట్ చేయడమే ఫస్ట్ ఏం షూట్ చేశారంటే ప్యాలెస్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఓకే. కాబట్టి ఆ ప్యాలెస్ ఎపిసోడ్ అంతా మాకు బాగా నచ్చింది. ఉమ్, దాని తర్వాత మిగతా సినిమా తీశారు వాళ్ళు. తీయడం ఫస్ట్ బిగినింగ్‌లోనే ప్యాలెస్ ఎపిసోడ్ అంతా తీశారు. సార్ ఆ ఎపిసోడ్ మాకు బాగా నచ్చింది. ఉమ్, ఇంకొంచెం మంచి సీన్‌లు ఉన్నాయి. అవన్నీ మేము ట్రిమ్ చేసి పక్కన పెట్టేసాం. కొంచెం సీజీలు సరిగ్గా రాలేదని. ఓకే. అవన్నీ ఇంకా మంచి సీన్‌లు అవి. అది చేసేటప్పుడే మాకు ఆ చిన్న ఎక్సైట్‌మెంట్ ఉంటది కదండీ! అవును. ఆ ఫీల్ ఉంటది. మీకు బాగా కిక్కిచ్చిన సీక్వెన్స్ అంటే ఏది అరుంధతిలో? అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, చూసేటప్పుడు కానీ ఇది భలే వచ్చింది. ఫస్ట్ టైమ్ అమ్మాయి కాకడ తీసుకొని ఎళ్తది. ఆ సమాధి దగ్గరికెళ్తది. అవును. వెళ్తే సమాధి మాట్లాడుతది. ఆ! ఈవిడికి బొట్టంతా మారుతది. అవును. అది మేము గూస్ బంప్‌గా ఫీల్ అయ్యాం. హ్మ్. ఆ సీన్. అలా ఉంటాయండి. చిన్న సీన్స్ అన్నీ ఉంటాయి. లాజికల్‌గా ఉంటాయి. అన్నీ ఉంటాయి. అవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. హ్మ్. ఆ! సార్ యాక్చువల్‌గా ఒక చిన్న డౌట్ సార్. ఒక సినిమాకి హై మూమెంట్స్ టైమింగ్స్ అని ఒకటి ఉంటదనమాట. ఆ! ఫస్ట్ 10 నిమిషాల్లో ఒక బ్లాస్ట్ జరగాలి. తర్వాత 18 నిమిషాలకో, 20 నిమిషాలకో ఇంకొంచెం ఈ అది ఇంట్రెస్టింగ్, అసలు ఈ అదేంటంటే టైమింగ్స్ నమ్ముతారా మీరు? టైమింగ్స్ అంటే అన్ని సినిమాలకి వస్తదని కాదండి అది. కొన్ని సార్. సినిమాలకి అవి లేకపోయినా బావుంటాయి. హ్మ్. ఇనిషియల్‌గా ఫస్ట్ 5 నిమిషాల్లో సినిమాని ఏం చెప్తున్నాం? ఈ సినిమా దేనికి సంబంధించిన సినిమా హ్మ్. అన్నది మనం ఫస్ట్ 5 నిమిషాల్లో, 10 నిమిషాలు చెప్పాలనేది సార్. ఆడిటోరియంని హుక్ చేయడానికి ఉండాలని అనుకుంటాం. హ్మ్. దాని తర్వాత 18 నిమిషాల నుంచి 22వ నిమిషాల వరకు ఏ కథను స్టార్ట్ చేసాం, ఎక్కడికి వెళ్తుంది ఆ కథ అనేది ఆ గ్రాఫ్ పెట్టుకుంటాం మేము. హ్మ్. తర్వాత అంటే ఫస్ట్ రీలు, మూడో రీలు, ఐదో రీల్‌లో ఏం చెప్తున్నాం, ఏడో రీల్, ఇంటర్వెల్ రీల్ ఏం చెప్తున్నాం అనేది ఈ 4 పెట్టుకుంటాం. హ్మ్. అలా పెట్టుకుంటాం. సెకండ్ హాఫ్‌లో కూడా ఇంటర్వెల్ తర్వాత ఇమ్మీడియేట్‌గా అసలు ఏ కథను చెప్తున్నాం, ఏ కథని మనం చెప్పాలనుకుంటున్నాం అనేది ముందు చెప్పిస్తాం. హ్మ్. తర్వాత మధ్యలో ఏం జరుగుతుంది, ప్రీ క్లైమాక్స్ ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది. ఇవి ఈ ఫార్మాట్ అందరూ ఫాలో అవుతారండి ఇది. హ్మ్. నేనే కాదు. ఆడిటోరియం ఎక్కడ హుక్ అవుతుందనేది పట్టుకుంటాం. ఆ ఆ! టైమింగ్స్ నమ్ముతారా? అంటే నమ్ముతామని కాదు. దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం మేము. హ్మ్. ప్రతి సినిమాకి అది ఉండాలి. ఫస్ట్ 5 మినిట్స్‌లో సినిమాని, ఈ సినిమా ఎలాంటి సినిమా, దేని గురించి సినిమా అని చెప్పితే ఆడిటోరియం దాన్ని ఫిక్స్ అవుతారనేది మా ఫీలింగ్. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 2 వేరు వేరు ఇంటర్వ్యూలో మీరు, రాజమౌళి గారు ఇదే విషయాన్ని చెప్పారు. హ్మ్. మీరు చెప్పారు, రాజమౌళి గారు కూడా ఇదే చెప్పారు. ఈ క్రాస్ చెక్ అనేది ఉండాలి టైమింగ్ విషయంలో అని చెప్పారు. ఉంటదా? ఆ! ప్రతి సినిమాకి మేము చూసుకుంటాం ఆ టైమింగ్. హ్మ్. ఇప్పుడు కొన్ని సినిమాలు లెంత్ ఇప్పుడు బాగా ఆడిన సినిమాలు, కొన్ని సినిమాలు 3 గంటలు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అందరూ 2 గంటల్లోనే ఉండాలి కదా అంటున్నారు. అది తప్పు. హ్మ్. సినిమా బాగుంటే 3 గంటలు కూడా ఉండొచ్చు. తప్పేం కాదు. ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఆడిటోరియం హుక్ అయి ఉందా లేదా? అనేది చూసుకుంటాం. అంతే. రాజమౌళి గారితో ఎందుకు సార్ ఆ కాంబినేషను సే చేయలేకపోయారు? అది ఆయన్ని అడగాలి. నాకేం అంటే ఎందుకంటే ఆయనకి ఒక టీమ్ ఉండుంటది. మీ విజన్‌కి ఆయన ప్లాన్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. అది తెలీదండి మరి నాకు అసలు ఆయన పరిచయమే లేరు ఆయన. హ్మ్. అసలు పరిచయం లేదా? అసలు లేరు. సార్. మా సినిమాల వరకు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం అంతే. హ్మ్. ఇస్తే చేస్తాం. ఆయన మనం ఎందుకు ఇయలేదంటే మనకు అసలు పరిచయం లేదు ఆయన. జనరల్‌గా ఎడిటింగ్ అనేది
స్క్రీన్ ప్లే అంటారు. స్క్రీన్ ప్లే అనేది ఎడిటింగ్ రూమ్‌లో ఫ్లామ్ అవుద్ది అనేది మా స్ట్రాంగ్ బిలీఫ్. హ్మ్. ఎడిటింగ్ రూమ్‌లోనే ఫైనల్ స్క్రీన్ ప్లే వస్తది. స్క్రీన్ ప్లే అని కార్డ్ యేసుకుంటారు. హ్మ్. యేసుకున్నోళ్ళని మేము బ్లేమ్ చేయడం కాదు. ఎడిటింగ్ రూమ్‌లోనే స్క్రీన్ ప్లే అనేది తయారవుద్ది. సార్. వాళ్ళు తీసిన కథని మేము ప్రాపర్‌గా పెట్టుకుంటాం. ఎక్కడుంది బావుందా? బాలేదా? ఇది వెనకుంటే బావుంటది, ముందుంటే బావుంటదని మారుస్తాం. అది 90% వింటారండి మాట. ఒక 10% మటుకు లేదండి మేము కష్టపడ్డామండి, మా రక్తం పెట్టామండి అంటారు. అందరూ రక్తం పెట్టే రాస్తారు. ఎవరు రాయరు కదా అని మేము చెప్పలేము. వాళ్ళకి వదిలేస్తాం అంతే. చెప్పడం అయితే చెప్తాం మా ధర్మం. ఎయిదర్ డైరెక్టర్‌కి గానీ, ప్రొడ్యూసర్‌ని గానీ ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటాం మేము. డైరెక్టర్ సినిమా ఇస్తే డైరెక్టర్‌కి చెప్తాం ఉన్నది ఉన్నట్టు. హ్మ్. ప్రొడ్యూసర్ సినిమా ఇస్తే ప్రొడ్యూసర్‌కి చెప్తాం సార్. ఉన్నది ఉన్నట్టు. సార్ అమ్మేయండి సినిమా. హ్మ్. సినిమా మీకు డబ్బులు పోతాయి. మీరు సేఫ్ అయిపోయండి ముందు అంటాం. హ్మ్. లేదు సినిమా బాగుందంటే సార్ అమ్మొద్దు హోల్డ్ చేయండి సార్. సినిమా చూపించిన తర్వాత అమ్మండి అని అంటాం. ఓకే. అది డైరెక్టర్‌కి గానీ, డైరెక్టర్‌కి అయితే ముందే చెప్తాం. సార్ ఇంకో సినిమా పెట్టేసుకోండి మీరు మధ్యలో. హ్మ్. సినిమా పెద్దగా ఆడదు సార్ ఇది. ఇంకో సినిమా కమిట్ అయిపోండి మీరు అంటాం. హ్మ్. ఇలాంటివి చెప్తాం. ఆ టైంకి హర్ట్ అవుతారు. రిలీజ్ అయిన తర్వాత రియలైజ్ అవుతారు.